అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 124వ జయంతి సందర్భంగా గుంటూరు మార్కెట్ సెంటర్ వద్ద గల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు పార్లమెంట్ అభ్యర్థి పెమసాని చంద్రశేఖర్, పశ్చిమ నియోజకవర్గ సీనియర్ నాయకులు కోవెలమూడి రవీందర్, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పిడుగురాల మాధవి, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మొహమ్మద్ నజీర్ మరియు నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. విడిగా ఆత్మాభిమానంతో బతుకుతుంది అంటే అది వారు చేసినటువంటి త్యాగం. అప్పటి రోజుల నుంచి ఇప్పటి వరకు అతి తక్కువ మంది రాజకీయ నాయకులు అంత దృఢ సంకల్పంతో అన్ని రోజులు ఒక నిరాహార దీక్ష చేయడం అనేది డిఫరెన్స్ క్లియర్గా కనిపిస్తూ ఉంది. కాబట్టి రాబోయేటువంటి రాజకీయ నాయకులు కానీ యువత కానీ పొట్టి శ్రీరాములు గారు లాంటి వ్యక్తుల ఆదర్శాలుగా తీసుకొని ఒక బలమైన ఆశయంతో ముందుకు వెళ్తే దేనినైనా సాధించవచ్చు అనేది నేను నేర్చుకున్న సిద్ధాంతం. అది మీ అందరికీ కూడా అలా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మనం అందరం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఇది మన పిల్లలకి, మన సమాజానికి ఎంతో ముఖ్యం. ఇలాంటి జయంతులు జరుపుకున్నందుకు ఇలా మనం అందరం కలిసి జరుపుకుంటుండగా చాలా ఆనందంగా ఉంది. ప్రాతిపదికన రాష్ట్రాలు కావాలని భాషకు ప్రపంచవ్యాప్తంగా గుర్తు తెచ్చినటువంటి మహానుభావుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారి 124వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు గుంటూరు నగరంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆనాడు ఆంధ్ర రాష్ట్రం తెలుగు మాట్లాడేటువంటి వాళ్ళందరికీ కూడా భాషా ప్రాతిపదికన రాష్ట్రం కావాలని చెప్పి డిమాండ్ చేస్తూ భాషకు ఉన్నటువంటి గౌరవాన్ని, ప్రతిష్టను ఆయన ప్రపంచానికి చాటి చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం తెలుగు భాషను కనుమరుగు చేసేటువంటి ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని అభివృద్ధి చెందినటువంటి దేశాలన్నీ కూడా మాతృభాషను ప్రేమించమని, మాతృభాషలో చదువుకునేటువంటి ప్రతి అంశం కూడా జీవితాంతం పనికొచ్చేటువంటి విధంగా ఉంటుందని విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితులు ఉంటే, ఈరోజు సైకోకు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాతృభాష తెలుగును కనుమరుగు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అటువంటి వ్యక్తిని, ముఖ్యంగా తెలుగు భాషను గౌరవించేటువంటి ప్రతి ఒక్క తెలుగువాడు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని తరిమి కొట్టేటువంటి అవసరం ఉందని చెప్పి